Beautiful souls, welcome to my channel and I am back with new project which is weight loss journey అండి. సో నేను వెయిట్ లాస్ జర్నీ ఎందుకు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే మా బాబు పుట్టిన అప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని స్టార్ట్ చేశాను. సో రిజల్ట్ అయితే నాకు బాగానే కనిపించింది. నేను తినే టైమింగ్స్ బట్టి నేను మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం అంటే 68కి నేను స్టార్ట్ చేశాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. 62 వరకు 63 వరకు వచ్చా. సో అలాగే ఈ 3 ఇయర్స్ నేనేంటంటే 68 క్రాస్ అవ్వకుండా నేను అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను. సో టైమింగ్స్ లేకుండా నాకు నచ్చినట్టు తినేస్తున్నాను. సో మనకి హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లేడీస్కి, అందులో పిల్లలు ఉన్న వాళ్ళకైతే మనం హెల్త్ సరిగ్గా కేర్ చేసుకోకుండా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ బిజీ అయిపోతాము. సో నాకు అనిపించింది హెల్త్ ఈజ్ వెల్త్ అని. కొన్ని రోజులు పోతే మనకి డబ్బు ఐశ్వర్యం ఇవన్నీ కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్టేజ్కి వచ్చేస్తాము. ఇది మాత్రం 100% కరెక్ట్. సో నాకు ఇంకోటి కూడా అనిపించింది, మనకి ఏమైనా అయితే మన పిల్లలకి చూడడానికి ఎవ్వరూ ఉండరు, మన మీద రాయి వేసే వాళ్ళు తప్ప పువ్వులు వేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో అది దృష్టిలో పెట్టుకొని నేను వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ 68.500 గ్రామ్స్ ఉన్నాను. నా టార్గెట్ వచ్చేసి 60 kgs. 2019లో నాకు మ్యారేజ్ అయింది. నాకు మ్యారేజ్ అయిన టైంకి నేను 60 kgs ఉన్నాను. అంతకు మించి నేనేం తగ్గిపోవాలని ఏమైతే కోరుకోవట్లేదు. తగ్గితే వెళ్ళను గుడ్, బట్ అప్పటి వరకు చేయడమే గ్రేట్. ఎందుకంటే వెయిట్ లాస్ 2 పిల్లల తర్వాత తగ్గడం అనేది చాలా అంటే చాలా కష్టం. సో ఈ జర్నీలో మీ అందరూ నాకు విష్ మీ గుడ్ లక్ కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ప్రతి పిక్కు నేను డెలివరీ అయిన తర్వాత ఎంత వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, మళ్ళీ డైట్ చేసి మళ్ళీ స్లిమ్ అయ్యేదాన్ని. మొత్తానికి బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు డెలివరీ రోజు అయితే 80 kgs ఉన్నాను అక్షరాల. సో డెలివరీ అయిన వెంటనే నేను ఈజీగా 8 kgs తగ్గిపోయాను. తగ్గిన తర్వాత బాబుకి 6 months వచ్చి అన్నప్రాసన జరిగిన తర్వాత నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి 62కి వచ్చాను. 62 నుంచి మళ్ళీ అంటే ఇష్టం వచ్చినట్లు తినేసాను కాబట్టి మళ్ళీ 68కి వచ్చా. మళ్ళీ చేశాను, మళ్ళీ 63కి వచ్చాను. సో మళ్ళీ 68కి పెరిగి అలాగా ఈ 3 ఇయర్స్లో నేను 68 అనేది క్రాస్ చేయలేదు. అది నా ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే. సో స్ట్రిక్ట్గా చేద్దాము, హెల్తీగా ఉందాము అని నేనైతే అనుకుంటున్నాను. ఇన్ని డేస్ అని ఏం అనుకోవలేదు. నా టార్గెట్ రీచ్ అయినంత వరకు నేను ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది చెయ్యాలి, ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి అనుకుంటున్నాను. మీ అందరూ కూడా నా వెయిట్ లాస్ జర్నీని ఎంకరేజ్ చేయండి. మీరు కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ విష్ మీ గుడ్ లక్ అండి. జై శ్రీరామ్.